మీకు మంత్రి పదవి ఇవ్వకుండా సురేష్కి ఇచ్చామని మీరు ఇట్లా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని గతం నుంచి వాళ్ళు కూడా చెప్తున్నారండి. దీనికి మీరేమంటారు? ఇప్పుడు నేను ఒక్కటే చెప్తున్నా, ఒక్కటే ఆయన క్లియర్గా అడుగుతా ఉన్నా ఎవరినైనా కానీ పార్టీ వాళ్ళని, ఆయన అందరినీ తీసేస్తానన్నప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది నేను. ఈ రాష్ట్రంలో ఫస్ట్ ఏ మంత్రి కూడా మాట్లాడాల, ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాను. ఏమని ఇచ్చాను? ఒక నాయకుడు ఒక విషయం మనం మంత్రుల్లో అందరినీ తీసేసి చేయాలనే ఉద్దేశంలో ఉన్నాడు కాబట్టి నేను స్వాగతిస్తున్నా అని చెప్పాను. తర్వాత మార్చి 12 మంది ఉంచి రాజశేఖర రెడ్డిని తిట్టినోళ్ళు ఉంచుతారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, విశ్వసనీయత అని మాట్లాడుతున్నారు కదా, విశ్వసనీయత అనే దానికి అర్థం ఏందండి? ఎక్కడ ఉంది విశ్వసనీయత? ఆ రోజు మీ 2 మంత్రులు 3 మంత్రులు సురేఖను అట్లా పంపించేశారు. ఒకరిద్దరి వల్ల వెళ్ళిపోయింది ఆమె, అది ఎంత తర్వాత కూడా చెప్తాను ఎవరి వల్ల వెళ్ళిపోయిందని. మరి 2 మంత్రులను 15 మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేయటం, అదే డిఫాల్ట్ అయ్యి రిజైన్ చేయడం, బై ఎలక్షన్ పోటీ చేసాం. మేము బై ఎలక్షన్ పోటీ చేసి మళ్ళీ మేమేమో అధికార పార్టీలు రాము, గెలిచినా ఓడినా అదే పార్టీలో ఉండాలా, అదే సీట్లో కూర్చోవాలా, అదే ప్రతిపక్షంలో కూర్చోవాలా మాకు తెలుసు కదా. అయినా కానీ మేము మా డబ్బులు పెట్టి మేము ఖర్చు పెట్టుకొని మేము గెలిస్తే ఆ రోజు అన్న మాటలేంటి? ఈ 17 మంది ఎప్పుడు కూడా జీవితాంతం నేను ముఖ్యమంత్రి ఉన్నంతకాలం ఈ 17 మంది నా కోసం సాక్రిఫైస్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ మంత్రులుగా ఉంటారన్నారు. చూడండి, రెండోసారి చూసినప్పుడు ఒక్కరున్నారు 17 మందిలో మంత్రిగా. 17 మంది నీ కోసం త్యాగం చేసిన వాళ్ళు ఉన్నట్టు అంటే నేను అడుగుతున్నా, త్యాగం చేసిన వాళ్ళు 17 మందిలో ఒక్కరు ఎమ్మెల్యేగా ఉన్నారా? ఒక్కరు మినిస్టర్గా ఉన్నారా? చెప్పండి. ఇంకా విశ్వసనీయత అయితే దీనికి సంబంధించి సీఎంగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, పార్టీ అధినేతగా కూడా ఆయనే ఉన్నారు. క్యాస్ట్ ఈక్వేషన్స్ లోనే మంత్రి పదవులు మార్చాల్సి వచ్చిందని ఆయన పలు సందర్భాల్లో చెప్పారు. మీరేమో ఇట్లా చెప్తున్నారు, అసలు ఏది కరెక్ట్ అనుకుంటున్నారు? ఇప్పుడు క్యాస్ట్ ఈక్వేషన్స్ పోని నన్ను తీసేశారు. 16 మంది ఉన్నారు, ఇంకా వాళ్ళు అన్ని కులాలలో ఉన్నారు. వాళ్ళు ఒక్కరు కూడా ఎందుకు తీసుకోలేదండి? నీ కోసం త్యాగం చేసిన వాళ్ళు మంత్రి పదవులు. ఇప్పుడు కొంతమంది 15 మంది గెలిచాం, 2 ఓడిపోయారు. పాపం వాళ్ళ పరిస్థితి ఎమ్మెల్యేగా ఉండి వాళ్ళు ఓడిపోయి ఇంట్లో కూర్చున్న పరిస్థితి. వాళ్ళు ఎలక్షన్ నిన్ను నమ్ముకొని బై ఎలక్షన్ పోకపోతే వాళ్ళు కంటిన్యూగా ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు కదా. నమ్ముకున్న కనీసం తర్వాత అయినా నువ్వు అధికారం వచ్చినప్పుడైనా వాళ్ళని గుర్తించి వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వాలి కదా. నువ్వు అంటే ఇప్పుడు త్యాగాలు చేసిన వ్యక్తుల్ని మంత్రులుగా కొనసాగించాలని ఆయన చెప్పారంటున్నారు. అంటే ఇప్పుడు మీరు త్యాగాలు చేసిన వ్యక్తుల్ని మంత్రులుగానే కొనసాగించలేదు మీరు చెప్తున్నారు. నేను అనేది విశ్వసనీయతనికి అర్థమయ్యేది. ఇప్పుడు అందరినీ ఇప్పుడు 17 మందిని చేయలేకపోవచ్చు, కానీ కొంతమందినన్నా కనీసం 4, 5 కనీసం ఉంచాలి కదా. అది చేయలేకపోవటం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఒకటే చెప్తా ఉన్నా, నాకు ఎన్ని బాధలు పడ్డానో దానివల్ల నేను ఆ రాజశేఖర రెడ్డి గారు కోసం నేను ఇన్ని రోజులు కూడా ఓర్చుకొని ఉన్నాను. ఇంకా ఆ ఓర్పు కూడా నాకు కళ్ళ నీళ్లు కూడా అయిపోయినాయి, ఇంకిపోయినాయి. నేను ఏడ్చుకొని పరిస్థితులు ఉన్నాయి. అంటే గతంలో ఈ విషయాలన్నీ అప్పటి సీఎంగా ఉన్న జగన్ దృష్టికి తీసుకెళ్లారా మీరు? ఏ విషయం చెప్పినా నేను ఈ విషయాలు నా సొంత విషయం వదిలేసేయండి. నేను ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి వ్యతిరేక విధానాల మీద ఎప్పుడు కూడా నేను ఆయనకు చెప్తున్నాను, ఇది కరెక్ట్ కాదని చెప్తే నన్ను దూరంగా చూడటం మొదలుపెట్టడం. నేను అది నిజాలు చెప్పడం, ప్రజల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు చెబితే నేను తప్పుడున్నాను. అది తప్పితే ఏం చేశానో చెప్పమనండి. నేను ఈరోజు చెప్తా ఉన్నా. ఇప్పుడు చాలా టైం ఉంది, చాలా మలమాలాడుతున్నాను. అయితే ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి మీరు మరి కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ కలవబోతున్నారు. ఎట్లా ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు? ఆయన కలిసిన తర్వాత, మాట్లాడిన తర్వాత ఏమైనా హామీ? నేను ఒక్కటే చెప్తున్నాను, పవర్ కోసం ఎప్పుడు పాకలాడలేదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, అప్పుడు చెప్తున్నా,
నేను పవన్ కళ్యాణ్ గారికి పోయి నాకు ఈ పదవి కావాలని చెప్పి నేను కూడా ఎప్పుడు కూడా అడగను, అన్కండిషనల్గా వెళ్తాను నేను.